नमो द्वयं वैष्णवनाय वैष्णवनाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं बोध्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्ययेष्य सार्वभौमः व्याधिग्रस्ते भले भले औषधं दास्मै द्वयं वैद्यो नारायणो हरि कालिघ्रामशिलावारि सर्वपापनिवारणे Kami, tirko ni Sam Bip. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో ప్రతి ఒక్క వారం మంగళవారము, శుక్రవారము, పౌర్ణమి, అమావాస అమ్మవారికి అభిషేకాలు ఉంటుంది, అలంకరణ ఉంటుంది. అట్లే సాయంత్రం పూట ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క వారం 2 రోజులు ఖచ్చితంగా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. అట్లే పౌర్ణమి పూజ జరుగుతుంది, అమావాస పూజ జరుగుతుంది. ఇక్కడ ఈసారి పౌర్ణమి పూజ ఇప్పుడు 1వ తేదీ, ఇప్పుడు వచ్చే నెల 1వ తేదీ పౌర్ణమి పూజ జరుగుతుంది. ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉండే విలేజ్ వాళ్ళు, పొలంనేరి వాసులు, గంటావూరు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ పౌర్ణమి పూజ విశేషం ఏమంటే గుడిపైన జ్వాలాదీపం వెలిగిస్తాము. మీ కోరికలు, మీకు ఏదైనా మీ పైన దుష్టశక్తి ఏమైనా ఉంటే కూడా ఆ దీపం వచ్చి దర్శనం చూసుకుంటే ఆ దుష్టశక్తి అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. అట్లే 7 గంటలకు ఊంజల్ సేవ కూడా జరుగుతుంది. ఊంజల్ సేవ వచ్చి కలుసుకొనేసి అమ్మవారి దారం ఇస్తారు. మీ కోరికలు ఏమైనా ఉంటే ఆ దారం తీసుకొని మీ చేతులు కట్టుకొని మీరు 41 రోజు నిష్టగా ఉంటే ఖచ్చితంగా ఆ కోరికలు కూడా తీరుతుందని కూడా చెప్తున్నాం. ఏమంటే చాలా మందికి వచ్చినారు, చాలా మంది అన్నీ మంచిదే జరిగింది. ఎవరు వచ్చి మొక్కొని పోయి ఎవరు ఇంతవరకు బాధగా వచ్చి మనకి చెప్పినలే. ఆ గంగమ్మ తల్లిని వచ్చి వేడుకొని పోయిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. చాలా మంది బాధలు ఉంటారు. మీరు కూడా వచ్చే పౌర్ణమి పూజ కలుసుకొని ఆ గంగమ్మ తల్లి, మారమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం. ఇట్లే ఇక్కడ అన్నదానము జరుగుతూ ఉంటుంది. నెలకి 8 సార్లు అన్నదానం జరుగుతుంది. అట్లే పౌర్ణమి, అమావాస్య కూడా అన్నదానం జరుగుతుంది. దాదాపు వందలాది మంది వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు. మీరు దాతలు ఎవరైనా ముందుకుంటే వచ్చి భీము కానీ నూనె కానీ ఎవరైనా వచ్చి దాతలు చేయాల్సిందిగా కమిటీ తరఫున కోరుతున్నాం. అందరికి నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం గంటావూరు బీసీ కాలనీ వెలిసి ఉండు అమ్మవారి దగ్గర కోరికలు ఏం కోరుకున్నా తీర్చే మన శ్రీ తిరుపతి గంగమ్మ గుడి దగ్గర ఈ పొద్దు మంగళవారం రోజు అన్నదానము, అలాగే శుక్రవారం అన్నదానము, అలాగే అమ్మవారికి అభిషేకము, అలాగే అమ్మవారి పూలాలంకరణము అన్నీ జరుగుతుంది. కావున అలాగే 1వ తేదీ పౌర్ణమి పూజ జరుగుతుంది. అన్న మురుగనకు చెప్పినప్పుడు పౌర్ణమి జరుగుతుంది. ఇక్కడ అందరూ వాళ్ళ కోరిక తీర్చుకొని చాలామంది వచ్చినారు. అలాగే అందరి కోరికలు అమ్మవారు తీర్చడం జరిగింది. చాలా మంది కూడా సంతోషపడినారు. మాకు తన కోరికలు నెరవేరినాయి అనేసి. అలాగే ఇక్కడ పైన జ్వాలాదీపం వెలిగిస్తారు. అప్పుడు మన మనసులో ఏం కష్టం ఉన్నా ఆ దీపం నిలుచుకున్న చోట ఆ దీపాన్ని ముక్కుంటే కూడా మనకి ఆ జ్వాలాదీపం అందించినప్పుడు అక్కడ అమ్మవారిని ముక్కుని ఆ జ్వాలాదీపం దర్శించుకుంటే మనలో ఉండే కష్టము, మనలో ఏమన్నా ఉన్నా కూడా పోయి మనకి మనోధైర్యం తింపి మనమంతా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. కావున ఇక్కడ ప్రతి పౌర్ణమికి అందరూ రావాల్సిందిగా పౌర్ణమి చుట్టుపక్కల గ్రామం కానీ పౌర్ణమి చుట్టూ అందరూ ఇక్కడ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ రావాల్సిన పౌర్ణమి అనేది
అలాగే ఆలయ కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఎవరు తోచిన వాళ్ళు ఇక్కడ అన్నదానం జరుగుతుంది కాబట్టి ఎవరు తోచిన వాళ్ళు వాళ్ళ డొనేషన్ తరఫున అన్నదానానికి ఇస్తే కూడా ఈ గుడి తరఫున తీసుకోవాలి.